మన ప్రతి తెలుగు రైతుకు నమస్కారం. ఇప్పుడు ఎక్కువగా మనకి మిరపలో చాలామంది ఇంచుమించు ఒక 80-90% కంప్లీట్ అయిపోయారు. బట్ కొంతమంది లేటుగా వేసుకున్నటువంటి వెనక చిక్కు వేసుకున్నటువంటి వాళ్ళకి 50-60% వరకే మాత్రమే ఉన్నారు. అంటే మొక్క వయసు కానీ క్రాప్ కానీ ఇదంతా. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం కనబడే ఫోటోలు మన ఫార్మర్స్ మనకి పెట్టినవి వాళ్ళు. సో అవన్నీ మీకు క్రోడీకరించి ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరి కోసం ఇంకా వెనక చిక్కి వేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ వెనక చిక్కి లేటుగా వేసిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంది? తామర పురుగు దాడి ఎక్కువగా ఉంది. అలాగే పూత వస్తుంది, మెయింటెనెన్స్ చేయాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీటన్నిటికీ ఆపేద్దాం అనుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. బట్ కొనసాగించాలి. ఇది ఈ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కలు అంటే వయసు ఈ ఫోటోలు ఈ వీడియోలో చూసినటువంటి మొక్కలు ఇలా తోటలో ఉన్న ప్రతి రైతు మీరు ఇట్లా ప్లాన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి ఒక 3 షెడ్యూల్లో చెప్తున్నానండి. మొట్టమొదటిగా అయితే ఇప్పుడు ఆల్రెడీగా కొంతమందికి సెకండ్ థర్డ్ అయిపోయి ఉన్నారు. బట్ వీళ్ళకి ఒక కోత కూడా అయినట్టు కూడా లేదు కొంతమందికి. సరే అయినా కాకపోయినా సరే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోటోల ప్రకారంగా మీ తోటలు ఉంటే అంటే పై ముడతుండి నల్లి ఉండి కొంచెం మనకి ఇంప్లిమెంట్ కావాలి, కొద్దిగా కొనసాగించాలి, మందులు కొడితే బాగుంటుంది అని అనుకుంటే మీరు కొంత ఒక 5 క్వింటాలన్నా 4 క్వింటాలన్నా 10 క్వింటాలన్నా తీసుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉంటాము వేసుకున్న నేరానికి అనే ఆలోచనతో ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ మీరు 3 ఆర్డర్లో మీరు ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. వాటిలో మొదటిగా ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి మీకు కుదిరితే ఎక్స్పనస్ పెగాసిస్ కొట్టండి. ఎక్స్పనస్ వల్ల నల్లి కూడా అదంతా క్లియర్ అయిపోయి చాలా వరకు బాగుంటుంది. అలాగే తెల్లదోమ ఉంటుంది కాబట్టి పెగాసిస్ కూడా మనం వేయగలిగితే ఈ 2 కాంబినేషన్స్తో మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తర్వాత 2వ స్ప్రేగా 5వ రోజు ఖచ్చితంగా తేమ చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్ప్రేకి తేమ చూసుకోవాలి. అంటే 70-80% తేమ ఉంటేనే మంచిది. తేమ చూసుకొని సెకండ్ స్ప్రేగా వచ్చేసరికి ప్రైడ్ పోలీసు మీరు కొడితే చాలా బాగుంటుంది. కొంచెం డోస్ ఎక్కువైనా పర్లేదు ప్రైడ్ పోలీసు. ఇక ఇసాబియాన్ ఫ్యాంటెక్ ప్లస్ లాంటివి మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొక్క నీట్గా ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా సమాన స్థాయిలో పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్లవర్ అనేది, అది కూడా కాపు సెట్ అవుతుంది. ఇక 3వ స్ప్రేకి వచ్చేసరికి రీజెంట్ హెర్క్యులస్ మళ్ళీ ఫిబ్రోనిల్ పెగాసిస్ ప్రైడ్ ఎందుకు ఇస్తున్నానంటే ఇట్లా ఒక ఆర్డర్లో డైరెక్ట్ అంది పెస్ట్ డైరెక్ట్ అంది అంటే మనకు డైరెక్ట్ మందులు కొట్టుకోగలిగితే తక్కువ ప్రైస్లోనే మొదట ఎక్స్పెన్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మనకి ఇవన్నీ కొట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు రీజెంట్ దొరికిన పక్షంలో జంప్ కూడా చేసుకోవచ్చు. జంపు హెర్క్యులస్ కూడా బాగానే ఉంటుంది. సో ఇట్లా మీరు ఈ 3 మందులు స్ప్రే ఆర్డర్లో మీకు ఒక 15 రోజులు కొట్టగలిగితే నాకు తెలిసి ఒక 5-8 క్వింటాల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటి తోటలకి. సో మరి తేమ అయితే చూసుకుంటూ ఉండాలి. మీరు పైపాటుగా 3,1900 ప్యాకెట్ ప్రతి స్ప్రేలో యాడ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే కింద ఫెర్టిలైజర్ ఇచ్చినా ఉమ్మాకు ఓవర్ ఆకులు ఎక్కువ వస్తాయి, దానివల్ల ఉపయోగం ఉండదు. పైపాటుగా మీరు ప్రతి 3 స్ప్రేల్లో 1 కేజీ 3,1900 కలిపి మీరు స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది. అంటే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజరు మరి వేరేది వేయకూడదు. సో ఇట్లా మీరు ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో చెప్తున్నాను. అలా తెల్లదామని పచ్చదామని ఇలా పై ముడతని వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ నల్లిని కూడా కంట్రోల్ చేస్తూ ఉండే షెడ్యూల్ ఇది. సో ఇట్లా మీరు ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను మన ప్రతి రైతుకి వీళ్ళందరికీ చెప్పేశాను. వాళ్ళు అలాగే చేస్తున్నారు. బట్ ఇది ఒక మిగతా వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్గా ఉంటుందని. మరియు ఫస్ట్ సెకండ్ కోతలు కోసిన వాళ్ళు కొంచెం ఇప్పుడు బాగానే ఉంది పర్లేదు అనుకుంటే కంటిన్యూ చేయాలని ఏ మందులు కొట్టాలనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్స్పెనస్ పెగాసిస్ తర్వాత సెకండ్ స్ప్రే 5 రోజులకి పోలీసు ప్రైడ్ మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకి రీజెంట్ హెర్క్యులస్ లేదా రీజెంట్ మిటిగేటు ఇట్లా ఒక చిన్నపాటి మందులతో ముందుకెళ్దామంటే. బట్ కేఫను ఫాస్మెట్ రోగార్ల వంటి మీరు వెళ్ళొద్దు. ఇంకా ఎండలు ముదురుతున్నాయి కాబట్టి తోటలు చాలా పాడవుతాయి, చాలా దెబ్బతింటాయి. సో అందుకని మీరు కేఫను ఫాస్మెట్ రోగారు లాంటివి మీరు కొట్టకుండా సైఫర్మెథ్రిన్ లాంటి మందులు ఇప్పుడు వద్దు, సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు అవి కొట్టకుండా ఇట్లా సాఫ్ట్లోని మీరు వెళ్తే బాగుంటుంది. ఇన్కేస్ ఎవరైనా మీకు కావాలనుకుంటే అబాసీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 4వ స్ప్రేలో వెళ్దాము బాగుందనుకుంటే అబాసీను మళ్ళీ హెర్క్యులస్తో కూడా, లేకుంటే మీరు అబాసీను